అలక్య చిట్టి పికిల్స్ ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పాపులర్ అయిన పేరిది. కంచెల రమ్య మోక్ష అనే అమ్మాయి తన సోదరిమణిలో కంచెల సుమ, కంచెల అలక్యతో పికిల్స్ వ్యాపారం చేస్తోంది. ఆ మధ్య కెరీర్ మీద ఫోకస్ పెట్టు అనే వీడియో ద్వారా ఈ ముగ్గురు సోదరిమణులు విపరీతంగా పాపులర్ అయ్యారు. అదే సమయంలో ట్రోల్ కూడా అయ్యారు. కొద్ది రోజుల వరకు వీరి మీద విపరీతమైన నెగిటివిటీ ప్రచారం కావడంతో పచ్చళ్ల వ్యాపారాన్ని నిలుపుదల చేశారు. ఆ తర్వాత మళ్లీ వ్యాపారం మొదలుపెట్టారు. ఇప్పుడిప్పుడే వీరి వ్యాపారం పుంజుకుంటుంది. ఇక ఈ ముగ్గురు సోదరిమణుల్లో సుమ ఇన్ఫ్లుయెన్సర్ గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమెకు తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. రమ్యకు బిగ్ బాస్ 9 లో అవకాశం వస్తుందని ప్రచారం జరిగింది. షోకు వెళ్లే వారిలో రమ్య పేరుందని కూడా గుసగుసలు వినిపించాయి. అయితే ఆమెకు ఇప్పట్లో అవకాశం రాదని, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రవేశం లభిస్తుందని తెలుస్తోంది. ఈ నెల 28న బిగ్ బాస్ 9 2.0 గ్రాండ్ లాంచింగ్ కింద ఆమెను షోలోకి పంపిస్తారని తెలుస్తోంది. ఈ విషయాన్ని పక్కన పెడితే సుమ ఇటీవల తన పెళ్లి రోజు కావడంతో భర్త సోదరిమణులతో కలిసి సినిమాకి వెళ్లింది. అక్కడ కూర్చుని సినిమా చూస్తుంటే వెనక నుంచి కొంతమంది యువకులు అసభ్యకరంగా మాట్లాడారు. సినిమాకు రావాలంటే సామాన్లు బాగుండాలి ఆంటీ అని చండాలంగా మాట్లాడారని, సినిమా ఇంటర్వెల్ సమయంలో క్యాంటీన్ కు వెళ్లి కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటుంటే కొంతమంది వచ్చి చెత్తగా సైగలు చేశారు. వారిని చూస్తే చెంప పగలగొట్టాలనిపించింది. సినిమా మధ్యలో నుంచి వెళ్లిపోవాలనిపించింది. కానీ న్యూసెన్స్ అవుతుందని ఊరుకున్నామని సుమ తన యూట్యూబ్ ఛానల్లో వాపోయింది. ఈ తతంగం మొత్తం చూసిన రమ్య వెంటనే దిశ యాప్ లో పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆకతాయిలకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు బెదిరిస్తుంటే వారంతా కూడా సుమ సోదరిమణుల కాళ్లు పట్టుకోవడానికి కూడా వెనకాడలేదు. మాకు తెలిసింది పచ్చళ్ల వ్యాపారం మాత్రమే. మా ధర నచ్చితే కొనుక్కుంటారు, నచ్చకపోతే ఊరుకుంటారు. అంతే తప్ప మేము ఎవరిని మా దగ్గర కొనాలి అని అడగడం లేదు కదా, అడ్డగోలుగా మాట్లాడడం లేదు కదా, చెత్త వీడియోలో పోస్ట్ చేస్తూ డబ్బులు అడగడం లేదు కదా, మా బతుకు మేము బతుకుతుంటే ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు అని సుమ వాపోయింది. ఇక క్రితం వీడియోలో సుమ తన భర్త ఎవరో చెప్పింది. ఆమె తన భర్త మాట్లాడుకున్న సరదా వీడియోను ఛానల్లో పోస్ట్ చేసింది. యూట్యూబ్ లో సుమకు 4 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఎండకు తట్టుకోలేక దాహం వేసి ఇంటర్వెల్ కంటే ముందు ఇది కొనుక్కున్నాం అనమాట. మూవీకి ఇంకా టైం అయిపోతుంది, ఇంటర్వెల్లో కలుద్దాం. మీ కుటుంబంతో మీ భార్య ఓకేనా? ఆలోచిస్తున్నా మీరు అలా మీరు అడ్రస్ కలుగుతాం.